పుట్టుకతోనే అంగవైకల్యం, తల్లిదండ్రులకు భారం. కానీ భారం అనుకోలేదు ఆ తల్లి. 16 సంవత్సరాలుగా కంటికి రెప్పల ఆ దివ్యాంగుడిని చూసుకుంటూ ఉంటుంది ఓ తల్లి. ఆ తల్లి ఆవేదన చూస్తే కంటిలో నుంచి నీరు రాకుండా మానవు. హృదయ విదారకరమైన దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి. తన కుమారుడును తీసుకొని ఆమె కలెక్టరేట్కు వచ్చింది. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఉదయ్ అనే 16 సంవత్సరాల బాలుడిని తులసి అనే మహిళ కలెక్టరేట్ PGRSకు తీసుకొని వచ్చింది. వీరు రాంభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన వారు. మంచానికే పరిమితమైన ఉదయ్కు 15,000 రూపాయల పెన్షన్ ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్కు ఆమె వినతిపత్రాన్ని అందజేసింది. కొట్టెక్కి రాంభద్రపురం మండలం సార్. మా బాబు పుట్టుకతోనే వికలాంగుడు సార్. తనకి 100% ఉన్నది సార్ సదరన్ సర్టిఫికేట్లోని. కానీ సదరన్ PHCకి వెళ్ళి 15,000 పెన్షన్ కోసం అప్లికేషన్ పెడదామంటే మీ సదరన్ సర్టిఫికేట్లోని MR అని ఉందమ్మా, అందువల్ల రావట్లేదు, CP అని మార్చుకుంటే 15,000 పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారని అన్నారు సార్. కలెక్టర్ ఆఫీస్కి ఇది రెండోసారి సార్ రావడం, అప్లికేషన్ పెట్టండి లేదంటే సదరన్ అయినా మార్చండి అని. కానీ అవుతుంది అంటున్నారు కానీ అవ్వలేదు సార్. మా సదరన్ సర్టిఫికేట్లో MR అని తీసేసి సెలబ్రల్ పార్సల్ CP అని వేస్తే మాకు 15,000 పెన్షన్ వస్తుంది సార్. కలెక్టర్ గారు ఏమో అంటే అయిపోద్దమ్మా, మీ ఇంటికే వస్తాము, డాక్టర్లు వస్తారు చూస్తారు అని అంటున్నారు సార్. కానీ ఇప్పటికి వచ్చి అవ్వలేదు సార్ పని. 6 నెలలు దాటిపోయింది సార్. అందుకని నేను ఈ బాబుని తీసుకొని మేము ఏ పనికి వెళ్ళలేము సార్. ఈ పిల్లల్ని తీసుకొని ఇంట్లోనే ఉండడం వల్ల మరి మాకు ఎలా సార్ డబ్బులైనా ఏదైనా ఎలిజిబుల్ కాబట్టే కదా సార్ అడుగుతున్నాం. ఎలిజిబుల్ అయితే 15,000 వస్తే మాకు ఆ బాబుని తీసుకుని ఇంట్లో ఉన్నందుకు మాకు సరిపోతాయి కదా సార్. ఇలాంటి వాళ్ళు మా వీధిలోని మా ఊర్లోని ఒకరు ఉన్నారు సార్. మా మండలంలో ఇంకా 4-5 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. నాకు తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. అందరికీ కూడా చదువుకోలేదు సార్. మాకు తెలియదు. డాక్టర్ ఏది రాస్తే మేము అదే నమ్ముతాము. డాక్టర్ MR అని రాస్తారు. కానీ బాబు పరిస్థితి వచ్చి CP సార్. ఇప్పుడు ఆ 15,000 పెన్షన్ పెడితేనేమో MR కాబట్టి రావట్లేదు అంటున్నారు సార్. మేము అలాంటి చదువుకోలేదు, పిల్లలు తీసుకొని మేము ఏ పనికి వెళ్ళలేము. మా పరిస్థితి కొంచెం ఆలోచించి ఇలాంటి పిల్లలకి 15,000 ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని అందరినీ కోరుతున్నాను సార్.